ఈ ట్యాబ్లెట్స్ ఒక నెల వాడండి. నెక్స్ట్ ఎప్పుడు పిచ్చి పిచ్చి గేమ్సేనా? నాతో రా, ఇంతకంటే మంచి గేమ్ చూపిస్తా. దీనికంటే మంచి గేమా? సరే చూద్దాం పద. ఐ ఆమ్ సురేంద్ర బాబు, బీటెక్ సార్. ఇన్ ఎక్స్పీరియన్స్? నో, ఫ్రెషర్ సార్. మీరు జాబ్ ఇస్తే సంవత్సరం కల్లా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో మంచి జాబ్ చూసుకుంటాను సార్. రిజెక్టెడ్. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా రికమెండేషన్స్, ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఒక్క ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ కాలేదే. అయ్యో, ఎట్లా నా లైఫ్. నాతో రండి, మీ జీవితం మీద నమ్మకం కలిగించే చోటు చూపిస్తా. సరే ఉంటా, పెట్టేయి. వా, ఈయన మళ్ళీ చేశాడా? సార్ సార్ చెప్పండి సార్. చేస్తాను సార్, అయిపోయిందని అయిపోతుంది సార్ ఒకేసారి. అలా కాదు సార్, చేస్తున్నా కదా సార్. రేపటి గల్లా పూర్తి చేస్తాను 100%. ఎలాగోలా చేస్తానులే సార్, సతాయియకండి. పెట్టండి సార్ ఇంకా ఫోను. ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? నాతో రండి, మీకు సరైన చోటు చూపిస్తా. నా జీవితం అంతా ఈ టాబ్లెట్స్ వేసుకోనికే సరిపోయింది. ఎందుకు ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు? నాతో రండి, ఆరోగ్యంగా ఉండే మార్గం చూపిస్తా. ఉదయం లేచినప్పటి నుంచి ఇంటి పని, పిల్లల్ని రెడీ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి. అన్ని పనులు మీరే చేసి అలసిపోతున్నారా? నాతో రండి, మీ అలసట పోయే మార్గం చూపిస్తా. ఇదే మీ అందరికీ నేను చెప్పిన సరైన చోటు. యోగ సాధన మీ జీవితాలను మారుస్తుంది. ఏ సమస్యను అయినా ఎదుర్కొనే శక్తి ఇస్తుంది. యోగా అంటే ఆసనాలు వేయడం, కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు నాయన. యోగా శరీరమును మనసును ఏకం చేసే మనందరికీ తెలిసినటువంటి భారతీయ సాంప్రదాయం యోగా. యోగా ఏ మతానికి, వయస్సుకు, లింగ భేదానికి పరిమితమైనది కాదు నాయన. ఇది అందరి కోసం యోగా. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ బ్రతకడం కోసం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారణ, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ సాధన ద్వారా అంతరదర్శనం, చైతన్యం కలుగుతుంది. ప్రతిరోజు 10 నిమిషాలు యోగ సాధన చేసినా చాలు. యోగా ఆడిస్తుంది, మనోధైర్యాన్ని ఇస్తుంది, అలసటను తీరుస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. తద్వారా ఆరోగ్యం లభిస్తుంది. ఈరోజు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఎస్ ఎస్ ఎస్, ఐ గాట్ ఏ జాబ్, ఐ గాట్ ఏ జాబ్. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? యోగా క్లాస్కు వెళ్తున్నాం. నీకు తెలుసా,
యోగా చేస్తున్నప్పటి నుంచి అన్ని పనులు హాయిగా చేసుకోగలుగుతున్నాను. రోజు యోగా చేస్తాను. పేషెంట్స్ ఎవరు రాలేదా? సరే, మనం కూడా యోగా చేద్దాం పదా. ఇక మీ వంతు. ప్రతి విద్యాలయంలో పిల్లలకు విద్యతో పాటు యోగా నేర్పిస్తే జీవితంలో అన్ని విధాలుగా ముందుకు సాగుతారు.